ఏపీ రాజకీయాల్లో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం ప్రకంపనలు రేపుతుంది. అధికార టీడీపీ పులివెందుల్లో విజయం కోసం అనుసరించిన వ్యూహం వైసీపీ అధినేత వైఎస్ జగన్కు చుక్కలు చూపించింది. అదే సమయంలో గతంలో వైఎస్ జగన్ కుప్పంలో దాదాపు ఇట్లాంటి వ్యూహంతోనే చంద్రబాబును ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు పులివెందుల ఫలితం తర్వాత అందరి నోట కుప్పం ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడ ఆంధ్రరత్న భవన్లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుప్పంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఆనాడు కూనీ చేశారని, నేడు చంద్రబాబు పులివెందుల్లో అదే చేశారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వాళ్లేనన్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదన్నారు. రిగ్గింగ్ చేయడం అంటే వీళ్ళు తాలిబాన్లతో సమానమైన అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ కలిసి మోడీ కోసం పనిచేస్తున్న వాళ్లేనని షర్మిల ఆరోపించారు. ఒకరిది బహిరంగ పొత్తు అయితే మరొకది అక్రమ పొత్తు అన్నారు. మోడీతో ఇద్దరిది అలైబలే అన్నారు. రాష్ట్రం ఎంపీలు మొత్తం బీజేపీ ఊడిగం చేస్తున్న వాళ్లేనన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ బలపడాలని షర్మిల పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారు. మోడీ ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తే జగన్ మాట్లాడరని ఆరోపించారు. స్వతంత్రం పోరాటంలో కాంగ్రెస్ది కీలక పాత్ర అని, ఈ దేశ అభివృద్ధిని పునాదులు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని షర్మిల తెలిపారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఒకటే సిద్ధాంతం అన్నారు. దేశ అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ఆనాడు ఈ దేశం బ్రిటిష్ చేతిలో బందీ అయిందని, ఇప్పుడు మళ్ళీ మోడీ చేతిలో బందీ అయిందని తెలిపారు. బీజేపీ చేతిలో దేశం బందీ అయిందన్నారు. మోడీ నయా భారత్ అనడం విడ్డూరమని తెలిపారు. ఎక్కడుది నయా భారత్? ఏంటి నయా భారత్? ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేయడం నయా భారత్ అంటారా అని ప్రశ్నించారు. రాజ్యాంగం మార్చాలని చూడడం నయా భారత్ అంటారా అని ప్రశ్నించారు. ఇది నయా భారత్ కాదే, దగా భారత్ అని షర్మిల వ్యాఖ్యానించారు.